హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ గాను స్టోరీస్. ఇక రాబోయేది పెద్ద పండుగ సంక్రాంతి అండి. మనందరికీ తెలిసిందే. ఆడవారు బయట ఏ ముగ్గులు వేద్దామా, ఏ శారీ కట్టుకుందామా, ఏ బ్లౌజ్ వేసుకుందామా, ఏ వర్క్ చేసుకుందామా అని చెప్పి బిజీగా ఉండే టైం ఇది. ఈ వీడియోలో అయితే నేను చూపించబోయేది నేను కొన్ని ఓన్గా చేసుకున్న వర్క్ బ్లౌజెస్, అది కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ మీద. నాకు వర్క్ చేయడం అన్నా, బ్లౌజెస్ డిజైన్ చేయడం అన్నా చాలా ఇష్టం. అందులో ఈ వెల్వెట్ అంటే ఇంకా ఇష్టం, పిచ్ అని చెప్పొచ్చు. ఒక 8-9 కలర్స్ ఉన్నాయి వెల్వెట్ బ్లౌజెస్, అంత పిచ్ అనమాట మనకి. ఇక్కడ నేను చూపిస్తున్న వెల్వెట్ బ్లౌజ్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఇది నేనే డిజైన్ చేసుకొని, స్టిచ్ అయితే మనకు రాదు, బయట స్టిచ్ చేసుకొని దాని మీద వర్క్ చేసుకున్నాను అనమాట. అన్ని బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యే ఒక పర్టికులర్ బీట్ అనేది నేను ఒక బ్రాంచ్ తీసుకొని పెట్టుకో ఉంటాను. ఇక్కడ చూపిస్తున్న ప్యాచ్ అయితే నాకు 75 రూపీస్ పడింది. నార్మల్గా వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పారు. నేను ఒక 5-6 ప్యాచెస్ అయితే తీసుకున్నాను హోల్సేల్గా. ఇది వేసుకున్న తర్వాత చాలామంది చూసి అప్రిషియేట్ అయితే చేశారు. ఆ స్ఫూర్తితోనే ఇంకో వెల్వెట్ బ్లౌజ్ మీద డిజైన్ చేసాను అనమాట. అదే ఈ బ్లౌజ్. మనలోని కళాఖండం అంతా తీసి స్టిచ్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే. అంటే స్టిచ్ బయట చేయించాను, స్టిచ్ చేయించుకున్న దాని మీద అయితే ఇలా వర్క్ అయితే చేసేసుకున్నాను. మీరు గమనించినట్లయితే నా వర్క్ మొత్తం బీట్స్తోనే ఉంటుంది. ఎందుకంటే స్టిచ్డ్ బ్లౌజెస్ మీద ఇలా బీట్స్ అయితే బాగుంటుంది, మనకు కూడా ఈజీగా అయిపోద్ది అని ఇలా వర్క్ చేసుకుంటాను. ఇది కూడా ఒక ప్యాచ్ తీసుకున్నానండి. ప్యాచ్ తీసుకొని ప్యాచ్ కుట్టేసుకొని దాని కింద కొంచెం పెద్ద బిట్స్, దాని కింద ఇంకో చిన్న బిట్స్ అయితే వేసేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నా థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు, నేను వేసుకున్న బ్లౌజ్ అండి. ఇది నేను చిన్న సైజ్ పర్ల్స్ బీడ్స్తో అయితే నేను డిజైన్ చేసుకున్నాను. దీనికి నాకు అప్రాక్సిమేట్గా ఒక 1 వీక్ అయితే టైం పడింది. ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి పట్టు శారీదండి. శారీ కలర్ అయ్యి కొంచెం షేడ్ అయిపోయింది. బాగున్న కలర్ వరకు నేను కట్ చేసి ఇలా బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నాను. ఇది కొంచెం ఐరన్ చేయించాలన్నమాట, వీడియో కోసం అలా పెట్టి తీసేశాను. ముడతలు కనిపిస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మటుకు ఇట్లా కొంచెం చిన్నగానే వర్క్ చేసుకున్నాను, ముందర బయట కవర్ అయిపోతుంది కాబట్టి. ఇది నేను చేసుకున్న కళాఖండాల్లో ఇంకో కళాఖండం అనమాట. ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకే చేసుకున్నాను. ఇప్పుడు స్టోన్స్ డిజైన్ అయితే ట్రెండ్ అవుతూ ఉంది. అట్లా మధ్యలో ఒక స్టోన్ పెట్టేసి దాని చుట్టూరు అయితే బీడ్స్ కుట్టేసుకున్నాను. ఇది సింపుల్ అండి, నాకు 1 అవర్ టైం పట్టిందంటే. అది కూడా నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ బీడ్స్ బంచ్తో కొన్ని ఎత్తి కుట్టేశాను అనమాట. వీటన్నిటికీ నాకు మహా అయితే 50 to 100 రూపీస్ పడిందండి ఒక్క బ్లౌజ్కి, అంతేను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్కాలప్ బార్డర్ అయితే కుట్టించేసుకున్నాను. దాని చుట్టూరు ఇలాగా కొంచెం పెద్ద పర్ల్ పెట్టేసుకొని దాని చుట్టూరు కొంచెం చిన్న బీట్స్ అయితే కుట్టేసుకున్నాను. వేసుకుంటే చాలా లుక్ ఉన్నిందండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఈ లేస్ ఒకటేనండి నేను పెట్టిన కాస్ట్ అంటూ ఉంటే ఈ బ్లౌజ్ అన్నిట్లో. ఈ లేస్ నాకు మీటరే 100 రూపీస్ పడింది. బట్ లుక్ అయితే చాలా బాగుండింది. బ్లౌజ్కి అయితే నేను కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి. ఫస్ట్ 3/4 హ్యాండ్కి అయితే కుట్టి చేసుకున్నాను. మళ్ళీ అది నాకు ఎబ్బెట్టుగా అనిపించి మళ్ళీ ఇలా షార్ట్గా కట్ చేసుకొని మళ్ళీ దానికి ఇలా వర్క్ చేసుకునేసరికి అలా ప్రాణం తోక్కొచ్చినట్టు అయిపోయింది అనమాట. ఇది కూడా సింపులేనండి. బ్యాక్ సైడ్ అయితే ఒక ప్యాచ్ అయితే ఇచ్చేసాను. ఒక మిడిల్లో పర్ల్ పెట్టేసి దాని చుట్టూరు మళ్ళీ బీట్స్ అయితే చేసుకున్నాను. బీట్స్ అంటుంది ఏందో అని అనుకోవద్దు, నా దగ్గర లెఫ్ట్ ఓవర్ బీట్స్తో ఇలా వర్క్ చేసుకున్నాను అనమాట.
మిడిల్లో గ్యాప్ వచ్చిందని చెప్పి సిల్వర్ స్టోన్స్ అయితే అతికిచ్చేసుకున్నాను. దానివల్ల లుక్ ఇంకా ఎలిగెంట్గా వచ్చింది. ఈ బ్లౌజ్కి అయితే నేను వర్క్ ఏం చేయలేదండి, లేస్ తీసుకున్నాను. దానికి ఎక్స్ట్రాగా ఏదో జిగ్జిగా అని వచ్చింది, నాకు అది నచ్చలేదు. అది లోపలికి మళ్ళీ చేసి కుట్టేశాను అనమాట. వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు, ఇది నువ్వు వర్క్ చేసుకున్నావా చేయించుకున్నావా అని చెప్పి. యాక్చువల్ గా అయితే ఇది ప్రైస్ మీటర్ 35 రూపీస్ పడింది, కానీ లుక్ మాత్రం 2000 రూపీస్ లాగా ఉన్నింది. మీకు ఎక్కడైనా ఏ స్టోర్స్ లో అయినా ఈ టైప్ ఆఫ్ లేసెస్ దొరికాయి అనుకోండి, మిస్ చేసుకోవద్దు. ఆ జిగిజిగా అని ఉంటే జిగిని లోపలికి పెట్టి కుట్టేసి ఇలా ఓన్లీ పైన బీట్స్ అండ్ స్టోన్స్ పార్ట్ మటుకు పెట్టేసి కుట్టేసేయండి, అదిరిపోతుంది అంతే. ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ అండి. నేను వర్క్ చేసుకున్న వాటిల్లో సిల్వర్ ట్యూబ్స్ ని 3 ఇట్లా పెట్టేసి కుట్టేశాను. వేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉండింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓన్లీ హ్యాండ్స్ పార్టే కుట్టుకోండి, అదిరిపోతుంది. అంతేనండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.